ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ట్యూనా ఫిషింగ్ ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం చర్యలు. వర్క్షాప్లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ స్పష్టం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ బాబు. మరోసారి ఎంపీగా అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ సభ్యులు. జిల్లాను డ్రగ్స్ ఫ్రీ కాకినాడగా రూపొందించడమే మనందరి లక్ష్యం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఎస్పీ కలెక్టర్ ర్యాలీ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. 132వ మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ట్యూనా చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ అన్నారు. ట్యూనా ఫిషింగ్ ప్రోత్సహించుటకు డీప్ సీ వెసల్స్ అందించుట, ఎన్సీడీసీ మరియు ఏఎఫ్సీఓఎఫ్ వారి ఆర్థిక సహకారంతో మత్స్యకార సహకార సంఘాలకు కలెక్టరేట్ విధాన గౌతమి హాలులో ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోతట్టు సముద్ర మత్స్యవేట అంటే తీరానికి 12 నాటికల్ మైళ్లకు మించి సముద్రంలోని లోతైన ప్రాంతాలలో చేపల వేట నిర్వహించడం దేశ ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల ఆదాయ పెరుగుదలకు మరియు సముద్ర వనరుల సుస్థిర వినియోగానికి ఎంతో ముఖ్యమైనదని అన్నారు. లోతట్టు సముద్ర మత్స్యవేట అభివృద్ధిలో ట్యూనా చేపలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ట్యూనా చేపలు అధిక ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. భారతదేశంలో అధిక శాతం మత్స్యకారులు చిన్న పడవలతో తీర ప్రాంతాల్లోనే చేపల వేట చేయడం వల్ల సమృద్ధిగా ట్యూనా చేపల వనరులు ఉన్నప్పటికీ ట్యూనా చేపల వేట ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు. ప్రస్తుతం భారతదేశ సముద్ర జలాలలో 2.13 నుండి 2.31 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ సగటున ప్రతి సంవత్సరం 30,329 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని అన్నారు. పూర్తి స్థాయిలో ట్యూనా వేట జరగడం లేదని తెలిపారు. భారతదేశంలో లోతట్టు సముద్ర జలాల్లో ట్యూనా వేట ప్రోత్సహించుట కొరకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద 1,20,00,000 రూపాయల విలువ గల డీప్ సీ పడవలను జనరల్ కేటగిరీకి 40% సబ్సిడీ మరియు ఎస్సీ/ఎస్టీ మహిళలకు 60% సబ్సిడీతో అందించనున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీప్రియ, జిల్లా ఫిషరీస్ జేడీ కృష్ణారావు, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ ఎస్ గోస్వామి, ఎస్ఏఎఫ్టీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అంజలి, ఏఎఫ్సీఓ వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, ఫిషరీస్ మెరైన్ జేడీ, ఏఎఫ్సీఓఎఫ్ ఎండీ డాక్టర్ పి సురేష్, ఫిషరీస్ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. మాకు అందజేసిన కమిషనర్ ప్రత్యేకంగా పర్సనల్గా థ్యాంక్స్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్ అవసరం, చాలా చాలా అవసరం. మన మత్స్యకార సోదరులు అందరూ కూడా, సోదరులు కూడా కొంతమంది వచ్చారు. వారందరూ కూడా జస్ట్ టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ వరకే వెళ్ళి అందరూ కూడా ఈ చిన్న బోట్లోనే వాళ్ళు వేటకు వెళ్ళడం, అక్కడ ఒకే ప్రాంతంలోనే దాదాపు 5,000 మంది మనము చేపలు పట్టుకుంటున్నాం. ఆ 12 నాటికల్ మైల్ దాటితే ఎంతో సంపద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసిన అంచనా పరంగా చూస్తే ట్యూనా ఫిష్ మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న
ఒక చేప వెరైటీ. అది దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్ను మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం ఎంత పట్టుకుంటున్నామంటే కేవలం 30,000 టన్నులే మనము ట్యూనా ఫిష్ మత్స్యశాఖ కూడా ఉంది. కాకపోతే మనకు ఇక్కడ కాకినాడలో మత్స్యశాఖ చాలా ప్రధానమైనటువంటి శాఖ. ఎందుకంటే మనకు మెరైన్ ఉంది, అక్వాకల్చర్ ఉంది, ఇన్లాండ్ ఉంది, 3 ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏదైతే కాకినాడ డిస్టిక్లో మనది తూర్పుగోదావరి డిస్టిక్లో కాకినాడ డిస్టిక్లో ఏది ప్రపోజల్ పంపించినా తప్పకుండా అన్నీ కూడా తప్పకుండా మన ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొని మంజూరు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు నేను కొన్ని సూచనలు ఏమి చెప్తున్నా అంటే ముఖ్యంగా మన సముద్రం సంబంధించి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ మన రాష్ట్రం యొక్క భూభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాలి. దీన్ని సముద్రాన్ని ఇష్టం జనం గోకేసి డెస్ట్రక్టివ్ ఫిషింగ్ చేసి లైట్ ఫిషింగ్ చేసి మళ్ళా రింగులు వలలు పెట్టుకొని మనం ఇందాక మన రంగారావు గారు చెప్పినట్టు మనం నాశనం చేసుకుంటే భవిష్యత్తు మనం రాబోయే తరం వారికి చేపలుతారు. 40% మీద 1,20,00,000తో తీసుకోవాలి. అదేవిధంగా 1,20,00,000 సరిపడలేదు కాబట్టి 1,50,00,000 ప్రపోజల్ పెట్టడం జరిగింది సార్. దానికి మనం బ్యాంకులో సెక్యూరిటీ ఇవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ మేము మరి కాకినాడ శాసనసభ్యుల ద్వారా నేను ఈ జిల్లాలో మరి 6th టైం కంటిన్యూ అవుతున్నాను సార్ జిల్లా సహకార సంఘం తరఫున. అదేవిధంగా ఆప్కా పోయి చైర్మన్ అవడం జరిగింది. అక్కడ మేము ప్రతి 3 నెలలు కూడా డిస్కషన్ చేసుకోవడం, అందులో కూడా మరి ఎన్సీడీసీ వాళ్ళు రావడం, మేము డిస్కషన్ కూడా మేము ఒకటే చెప్తున్నాం. మత్స్యకారులకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి మీరు వచ్చి విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీసుకునేలాగా వాళ్ళకి ఏం ఇన్పుట్స్ కావాలో అవి మనం ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం. దాని మీద గౌరవ ఆఫీసర్లు కొండబాబు గారు కూడా ఏమేమి మత్స్యకారులకు కావాలి ఏంటి అన్న దాని మీద ఆయన కూడా రివ్యూ పెట్టడం ప్రతి నెల. దానికి అనుగుణంగానే ఈరోజు ఎన్సీటీసీ వారు కూడా ఏదైతే 10 లక్షలు నుండి 50 లక్షలు 80 లక్షలు ఈ మత్స్యకారు సామాన్య మత్స్యకారులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ స్కీమ్ తయారు చేసినట్టు అందరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ బాబు రెండవసారి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పార్లమెంట్లో అధికారికంగా సానా సతీష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో చైర్మన్ రాధాకృష్ణన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో రాష్ట్ర ప్రజల తరపున బాధ్యతను అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సానా సతీష్ బాబు అని నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితుననియు, నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈ నెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రమైన కాకినాడలో ఎస్పీ ఆఫీస్ నుండి భానుకోడి సెంటర్ వరకు విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ, పోలీసులు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నినాదిస్తూ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం భానుకోడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ హాజరై యువత, ప్రజల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ నిర్మూలనకు దృఢ సంకల్పం చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాను డ్రగ్ ఫ్రీ కాకినాడగా మార్చడానికి యువత, విద్యార్థులు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన సమాజంలో యువత మత్తు పదార్థాలు, మద్యపానానికి బానిసలవుతూ ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తాము 3 అంచెల వ్యూహంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. అందులో మొదటిది డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించడం, రెండవది విస్తృతంగా అవగాహన కల్పించడం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 17 నుండి గత 10 రోజులుగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామని తెలిపారు. ఇక మూడవదైన చట్టపరమైన చర్యల గురించి మాట్లాడుతూ నార్కోటిక్
డ్రగ్స్ సరఫరా మరియు విక్రయాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి 10 రోజులు జిల్లాలో విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ ఎస్పీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి, ఈగల్ సిఐ వెంకటేష్, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమాధికారి ఏవై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపస్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా డ్రగ్కి దూరంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మీ టీచర్స్ దృష్టికి తీసుకురావడం, లేకపోతే ఈగల్ సంస్థ గురించి మీకు తెలుసు 14446 నంబర్ కూడా మనము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 1972 నంబర్ ఈజ్ ఆల్సో దేర్. సో ఈ 3 నంబర్స్కి ఏదైనా కాల్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఎవరైనా మీ క్యాంపస్ పక్కన డ్రగ్స్ అమ్మితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ ఆన్ చేయాలి. మీ ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వారు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే కూడా మీరు వారి గురించి వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఒకటి నేను మీకు ఐ కెన్ గ్యారంటీ యూ సంథింగ్. ఇఫ్ సంబడీ ఈస్ కన్స్యూమింగ్ డ్రగ్స్, ద ఫస్ట్ రెస్పాన్స్ వుడ్ బి నాట్ టు ట్రీట్ దమ్ యాజ్ క్రిమినల్స్. మనం వాళ్ళని we will see them as somebody who needs support through counseling, through medication. ఆ విధంగా చూస్తాం తప్ప డ్రగ్ తీసుకున్న వారిని మేము ఒక క్రిమినల్గా చూడము. వారికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి మన జీజీహెచ్లో ఉన్న మన రీహాబిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళని వారం కావాల్సిన నెల కావాల్సిన అక్కడ ఉంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళు పూర్తిగా రికవరీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సామూహికంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఉన్న సమాచారాన్ని మన ఈగల్ సంస్థకు కానీ పోలీస్ వారికి కానీ మీ ఇన్స్టిట్యూట్ యొక్క సిబ్బంది ప్రిన్సిపల్ కానీ మీ హెచ్ఓడికి కానీ వాళ్ళకి మీరు తెలియచేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు కూడా ఒక పోలీసుగా వాళ్ళతో పాటు ప్రవర్తించాలి, పూర్తి సహకారం అందించవలసిగా ఇక్కడ ఉన్న యువతలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతలందరికీ పాత్రికేయ సోదరుల ద్వారా కోరుకుంటున్నాను. అలానే థర్డ్ పార్టీస్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ సేల్కి పాల్పడుతున్నారో ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ వాళ్ళందరి మీద స్ట్రిక్ట్గా ఉంటాము అని చెప్పడం దీనిలో 3వ భాగం. ఇప్పుడు కలెక్టర్ సార్ ఏదైతే చెప్పారో ఎవరైనా యువత దీనికి తెలియక దాని బారిన పడితే ఖచ్చితంగా వాళ్ళని మొదటి స్టేజ్లోనే నేరస్తులుగా ట్రీట్ చేయకుండా వాళ్ళని రీహాబిలిటేట్ చేసి మెయిన్ స్ట్రీమ్ చేసి డీ అడిక్షన్ సెంటర్లో పెట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ ఆర్ సేల్కి పాల్పడుతుంటే వాళ్ళని క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక చిన్న విషయం మిమ్మల్ని అందరినీ పిలిచి రిపీటెడ్గా ఇంక్లూడ్ చేయడానికి ఈ ప్రోగ్రాంలో రీజన్ ఏంటంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మీరందరూ ఎలా టర్న్అవుట్ అయ్యారు అనేది ఇట్ ఇంపాక్ట్ సొసైటీ ఎట్ లార్జ్ లేటర్ ఆన్. సో ఈ అవేర్నెస్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తే ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇంపాక్ట్. దాంతోపాటు పోలీస్ ఒక 1000 మందే ఉంటారు జిల్లాలో, బట్ స్టూడెంట్స్ తీసుకుంటే లక్షల్లో ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్, ఎక్కడైనా ఈ నేరం జరుగుతుంటే, ఎవరైనా డ్రగ్స్ సేల్కి పాల్పడుతుంటే, డిస్ట్రిబ్యూషన్కి పాల్పడుతుంటే మీరు చూసి కనుక రిపోర్ట్ చేస్తే ఒక హెల్ప్ లైన్ నంబర్ చెప్పడం జరిగింది 1972 అని. మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సో దయచేసి ఎక్కడైనా మీరు అది చూస్తే బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. రీసెంట్గా ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆల్సో వెన్ హీ విజిటెడ్ కాకినాడ, సార్ వాజ్ సేయింగ్ మనం సిటిజన్స్గా కొంత బాధ్యత తీసుకుంటే సిస్టమ్స్ ఇంకా బాగా పనిచేస్తాయని. సో దయచేసి మీరందరూ ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సహకార వ్యవస్థ అనేది కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాదని గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకు బలమైన పునాది అని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కాకినాడ కులైచెరు ఫ్యాబన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 132 మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ సహకార వ్యవస్థ అనేది కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాదని గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. రైతులకు తక్కువ వడ్డీతో పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు, స్వయం ఉపాధి రుణాలు, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం, వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన ఆర్థిక మద్దతు వంటి అనేక సేవలను సహకార రంగం అందిస్తోందని అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో ప్రతి అర్హుడికి చేరవేయడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రైతు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది
బలపడుతుందని, అందుకే సహకార రంగాన్ని లాభాల బాటలో నడిపించడం మన అందరి బాధ్యత అని, డీసీసీబీని రాష్ట్రంలోని ఆదర్శ సహకార బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు నా శక్తి మేరకు నిరంతరం కృషి చేస్తాను అని తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. మహాజన సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, ఆడిట్ నివేదిక, లాభ నష్టాల ఖాతాలు, రుణాల వసూలు, ఎన్పీఏల నియంత్రణ, వన్ టైం సెటిల్మెంట్ అంశాలతో పాటు బ్యాంకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, అధికారులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జిల్లాలో అయితే కోనసీమ మొట్టమొదటిగా అన్ని కూడా 100%, ఏది కూడా ఎక్కడో అరకొరగా తప్పించి మ్యాక్సిమం సహకార సంఘాలన్నీ కూడా 80%, 75%, 100% కూడా చేసినటువంటి సహకార సంఘాలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో. ఎక్కడో అరకొర 50% అవి ఉన్నాయి తప్పించి. తర్వాత రాజమండ్రి జిల్లాలో మ్యాక్సిమం పనిచేస్తూ ఉన్నారు, వారందరూ కూడా బాధ్యత. మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా వచ్చేటప్పటికి చాలా సంఘాలు 50% లోపల ఉంది. ఎందుకంటే మనందరం అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టాం, రైతాంగం కానీ ప్రజలు కానీ మన వైపు చూస్తారు. మనం కనీసం 50% రికవరీ మీకైతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో పదే పదే వారికి చెప్పి కానీ స్వయంగా ఏదైనా పెద్ద ఖాతా ఉంటే కనుక మనం వారితో మాట్లాడి, ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్ కూడా మనం రేపటి బకాయిలకి నేను ఆప్కాప్లో మాట్లాడుకుని 10% 10 సంవత్సరాలు నిండినటువంటి ఏదైనా బకాయిలు ఉంటే వారికి కూడా మనం ఓటీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేనే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఏదైనా ఎక్కడైనా పెద్ద బకాయి ఉంటే నేనే స్వయంగా మాట్లాడటం, వారు స్పందించడం, రోజు ఏదో దగ్గర 1-2 ఖాతాలు నేను స్వయంగా మాట్లాడి కట్టిస్తా ఉన్నాను. మీ అందరికీ సందర్భంగా నేను ఇప్పుడున్న బ్యాంక్ పరిస్థితిని బట్టి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కాకుండా ఒక సెంట్రల్ బ్యాంకులో ఒక ఉద్యోగులు నేను పనిచేస్తా ఉన్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలాగైనా ఈ బ్యాంకును ముందుకు తీసుకురావాలి, మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలి. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ అనే చీకటి అధ్యాయానికి నేడు 51 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు అన్నారు. భారత మాతకి జయంతించారు అనేది మీరు అందరూ గ్రహించాలి. మనం రేపొద్దున మీ అందరూ కూడా మేబీ మీరు చదువుకున్న తర్వాత యూఎస్కి వెళ్తారో, యూకేకి వెళ్తారో, ఇండియాలో ఉంటారో నాకు తెలియదు. ప్రస్తుతం మీకు తెలియదు, ఎందుకంటే ఫ్యూచర్ మీకు ఎలా ఉందో మీకు ఇంకా తెలియదు. కానీ మనం అందరం కూడా భారతీయులం, మనం అందరం కూడా మన భూభాగానికి రెస్పెక్ట్ చేసుకోవాలనేటువంటి విషయం ఇట్టి బస్సులోనే మర్చిపోకూడదు. ఈ ఏజ్ నుంచి మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఎవరైనా కలిసినప్పుడు గ్రీటింగ్స్ చేస్తారు, హాయ్ హలో అంటాం. ఈ ఎందుకు అనుకోకూడదు, భారత మాతకి జయని అనుకోవచ్చు కదా, మంచిదే కదమ్మా. సో మీరు అందరూ అది అలవర్చుకోవాలని మా నాయకులు మీ అందరికీ తెలియజేశారు. అదేవిధంగా మీరు చదువుకుంటున్నటువంటి చదువు దిక్కిని ఇప్పుడు ఎమర్జెన్సీ బ్లాక్ డేకి సంబంధం ఏంటని మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది. నేను పూర్తిగా గమనించాను, 2-3 పాపలు చూసి కంపల్సరీగా సంబంధం ఉంది. ఈవేళ మీరు ఇంత ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారు, రేపొద్దున్న మంచి ఫ్యూచర్కి వెళ్ళబోతున్నారే దానికి కారణం ఆ రోజు మన పెద్దలందరూ కూడా త్యాగం చేసి అటువంటి దమనకాండ నుండి మనల్ని అందరినీ బయటపడేసినందుకు మనం దానికి సెలబ్రేషన్ అనే మాట అనలేం. కానీ మనం ఇవాళ ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్కి కారణం అదే అనే విషయాన్ని మీరు అందరూ గుర్తించారు. మొత్తం మీద కాకానికి డాక్టర్ టీకాలు గారు నేను ఇంకో జనతా ఉన్నాడు కాదు ఫారెస్ట్ ఆయనకు లేదు కొట్టి అదే కూడా లేదు. అదే దేవుడు ఆరోగ్యం కొట్టి ఇంకా బతుకున్నాను. కారణం అంటే ముందు ఆరోగ్యం ప్రధానం, ఆయనకు ఆరోగ్య మహాభాగ్యం అన్నాడు. దానికి కాలం చెప్తాను, చిన్న 5 నిమిషాలే మాట. మనం టైం మెయింటైన్ చేయాలి ప్రతిదానికి. మార్నింగ్ లేవగానే 5 o'clock లేవాలి అందరూ. కాకపోతే అయిన తర్వాత అక్కడ యోగాసనాలు, మన ఆసనాలు. నేను ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ వెళ్ళి నిల్చోను. హైదరాబాద్ వెళ్ళి స్వామి ఉన్నాడు, నాకు వెళ్ళైపోయింది. అప్పుడు అప్పటికి వెళ్ళైపోయింది. సాయంత్రం ఆయన బాబు నేను 10 చెప్తాను, ఎక్కువ చేయకున్నాడు. 10 చెప్పాను. ఆ 10 ఆసనాలు రోజు చేస్తున్నాను కనీసం. నాకు వచ్చిన అందరికీ ఉద్యోగం నేర్పుతాను. నాకు 6 రోజులు వస్తుంది నేర్పుతాను. అలా నేను హెల్తీ వెల్గాల్సి ముందు హెల్త్ ఆలోచించాను. ఇందిరాగాంధీ గారు వలన పార్లమెంట్కి ఓడిపోయినటువంటి సమయం. ఓడిపోయిన తర్వాత ఆమె ఓటమిని అంగీకరించకుండా
దేశంలో జరిగేటటువంటి పరిస్థితులని, అంటే అప్పుడు వారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఏకమవుతారేమో, మన యొక్క ఆలోచన చెల్లదు అని చెప్పి కొన్ని కుటిలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆర్మీని కూడా, దేశానికి భద్రత కలిగినటువంటి ఆర్మీ కానీ లేకపోతే నేవీ కానీ ఏదైతే మనకి భద్రత బృందాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అంతకుముందు కాదు, వాటిని కింద మీద పెట్టి పార్లమెంట్లో ఉండేటటువంటి మెజార్టీని వాడుకొని రాష్ట్రపతి గారి ఆమోదం లేకోకుండా, అంటే వారు అందుబాటులో కూడా లేరు కానీ ఏదో లెటర్ మీద పర్మిషన్ ఉందని చూపిస్తారు. ఎన్నికల్లో జరిగిన మోసంపై ఇందిరాగాంధీ హైకోర్టులో కేసు నమోదైంది. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం మరియు అసంతృప్తితో కూడిన వాతావరణం, ఏబీవీపీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమం జూన్ 12, 1975 ఇందిరాగాంధీని దోషిగా నిర్ధారించిన అలహాబాద్ హైకోర్టు 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకూడదని, ప్రజాస్వామ్య పదవులు నిర్వహించకూడదంటూ నిషేధం కలిగించింది. అదేవిధంగా భారత కాలమానం ప్రకారం భారతదేశాన్ని చీకటి రాజ్యంగా తీర్చిదిద్దిన కాంగ్రెస్ ప్రభుత్వానికి భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయంగా ఈరోజు గుర్తించడం జరిగింది. ఎమర్జెన్సీగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా వచ్చిన పెద్దలకు, వివిధ భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్రగతి కాలేజ్, డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి కూడా మేమందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లిలో గ్రామదేవత అయిన ఏగులమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై ఏగులమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారంగా 25,000 రూపాయల విరాళంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామ పెద్దలకు అందజేశారు. ఏగులమ్మ తల్లివారి ఆలయ నిర్మాణం గ్రామ పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్మాణం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. ఇదివరకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా గుడి కూడా కట్టడం జరిగింది. చాలా బాగా కట్టారు. చుట్టుపక్కల ఎక్కడ లేదు. అదేవిధంగా అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈరోజు నేను కూడా పాల్గొనడం జరిగింది. మా వంతు సహాయంగా అమ్మవారికి ఒక 25,000 డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కలిసికట్టుగా గ్రామం అంతా కలిసికట్టుగా నిర్మాణం చేసుకుంటున్నారు. సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తారు. కాకినాడ భానుకుని సెంటర్ వద్ద ఎస్సీసెల్ అధ్యక్షులు అంబటి చిన్న ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి తనయుడు, పార్టీ నాయకులు వనమాడి మోహన్ వర్మ, పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు పాల్గొని కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లివెల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ, గదులు సాయిబాబా, చింతలపూడి రవి, విద్యాసాగర్, పల్ల శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వనమాడి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి వార్డులో కూడా సంబరాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు టౌన్ ఎస్సీసీఎల్ గారి ఆధ్వర్యంలో మన భానుగుడి జంక్షన్ లో ఈ రోజు భారీ ఎత్తున కేక్ కట్ చేయడం, అలాగే అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి టౌన్ ఎస్సీసీఎల్ సంబంధించిన సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్ అంబటి చిన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం, దానికి నగరాధ్యక్షులు వీరు గారు, నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, కాకినాడ ప్రజల ఆశీస్సులు ఎమ్మెల్యే కొండబాబు గారి మీద ఉండాలని మేము ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చినట్టు ప్రజలకి ఇది ఎప్పుడూ అందుబాటులో ఉంటాం, మంచి పాలన చేయాలన్నదే మా కోరిక. ఈ అవకాశం ఇచ్చినట్టు ఎస్సీసీఎల్ సభ్యులకి మరియు నాయకులకి అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియదు. నా గురువర్యులు, నా అభిమాన నాయకుడు వనమాడి కొండబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి వార్డులో సంబరాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇక్కడ కాకినాడలో సుమారు 1000 మందికి భోజనం ఏర్పాటు చేశాం. కొండబాబు గారు 27 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన మహావృక్షం అండి అతను. ఆ నీడి కింద మేము అందరూ బతుకుతున్నాం. అతను సెలబ్రేషన్ దూరం ఉంటాడు కానీ కార్యకర్త కష్టం వస్తే ఒక నిమిషం ఆగడం, ఇంటి ముందు అంటాడు. ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంత చెరువు వద్ద చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం పుట్టినరోజు కేకును కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహనవర్మ మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చే మంచి మనసున్న నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అని పేర్కొన్నారు. కాకినాడ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వారి మీద అభిమానంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐ నీలుపల్లి కామరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ఆర్ఐ నీలుపల్లి కామరాజు ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెలుగుబండి వెంకటరమణలు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు స్మార్ట్ సిటీ ప్రదాత వనమాడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని సుమారు 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కొండబాబు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, 29వ వార్డు ఇన్ఛార్జ్ బలరాం, టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా, చింతలపూడి రవి, ఏఎంసీ చైర్మన్ బచ్చశేఖర్, ఆమంజన్, తుమ్మల రమేష్, పాలిక నాని, కోనాడ ప్రకాష్, మహిళా ప్రెసిడెంట్ నాగకుమారి, ఆకుల జాన్ వెస్లీ, బొడ్డు శివాజీ, నీలపల్లి అవినాష్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సో ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో ఈరోజు దగ్గర 500 చీరలు అన్ని వార్డులకు సంబంధించిన మహిళలకు ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరితో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చీరల పంపించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో నగరాధ్యక్షుడైనటువంటి వారు, నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఆశీస్సులు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి చేరాలని, ఆయన మరింత దివ్యంగా చేయాలి, కాకినాడ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాకినాడలో మన ఎమ్మెల్యే గారు మన దొరకడం చాలా చాలా అద్భుతం. ఎందుకంటే మేము చూసాం ఆయన్ని, ఈ 3వ కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం జరిపిన మన ఎన్ఆర్ఐ కామరాజ్ గారు, మన చంద్రబాబు పుట్టినరోజు కూడా బీజేపీలో 104 వ్యాన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆయన కుటుంబం కూడా, మా ఎన్ఆర్ఐ కుటుంబం కూడా ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుడు మా ఇంట్లో కోరుకుంటున్నాం. ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు మనం కూడా తెలియజేసుకుంటూ కాకినాడ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలందరికీ ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చేయడానికి నేను ముందుకు వచ్చాను. సుమారు 500 మంది మహిళలకు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు పేరు చెప్పి చీరలు ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు కాకినాడకి ఎంత అభివృద్ధికి చేస్తున్నారు, ఆయన ఇంకా ముందు చాలా అభివృద్ధి చేయాలని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో స్పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. పేద విద్యార్థులు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అభ్యసించేందుకు సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నచికేత ఉచిత ఆవాస భవనాలు ఎంతో దోహదపడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండలంలోని రమణీపేట ఎఫ్సీఐ కాలనీలో నిర్మించిన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 3 అంతస్తుల భవనాన్ని విరాళంగా ఇచ్చిన దాత విశ్రాంత అధ్యాపకుడు కొంపెల్ల లక్ష్మీ రామకృష్ణమూర్తి, ఆయన కుమార్తె మెహర్ క్రాంతిలను సత్కరించారు. వీరి దాతృత్వం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని అన్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు పేరాపతిల రాజశేఖరం, సోము వీర్రాజు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు, సేవాభారతి కాకినాడ అధ్యక్షుడు శివరామకృష్ణయ్య, ఆర్ఎస్ఎస్ ప్రముఖ చంద్రశేఖర్ పాల్గొన్నారు. రమణయ్యపేటలో జరిగిన నచికేత భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ పేరు ముద్రించకపోవడంతో దినవాహి పేర్రాజు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, నిర్వాహకుల ముందు నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నిండు 100 ఏళ్లు చల్లగా ఉంటూ కాకినాడ అభివృద్ధికి కృషి చేయాలని 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని ఆలయం వద్ద 35వ డివిజన్ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండబాబు జన్మదినం సందర్భంగా పాఠశాలకు స్వీట్స్
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, రాయుడు సత్యనారాయణ, అప్పలకొండ గోవిందు, మాన్యం శ్రీనివాసరావు, అత్సవాయి కృష్ణంరాజు, ఆలయ ధర్మకర్తల మండలి మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సూర్ణాపురం, అలాగే పర్లాపేట, అలాగే గోడకొండ అన్నీ కూడా ఆయన ఫస్ట్ సారి ఎన్నికైనప్పుడు ముడికవాళ్ళన్నీ కూడా తొలగించాడు. రెండోసారి 2014 ఎన్నికయ్యారు. మన కాకినాడ స్మార్ట్ సిటీ అడ్డుకొచ్చారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికయ్యారు. అనేక సంక్షేమ పథకాలు అలాగే ఏ కార్యక్రమం సరే ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాగే నుండి 100 ఏళ్ళు ఉండాలని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కూడా కొనసాగాలని కోరుకుంటూ, మా 35వ వార్డులో ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద స్వీట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. మధ్యాహ్నం మన అనాథ బాలికలకి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మా 35వ వార్డులో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా ఆయన్నే ఎమ్మెల్యేగా చూస్తామని కోరుకుంటూ. కాకినాడ స్మార్ట్ సిటీ మెయిన్ రోడ్లో సీసీ డ్రైన్లు నిర్మించి 10 సంవత్సరాలైనా నేటికి వాటిలో పూడికలు తొలగించకపోవడం వల్ల చినుకు పడితే మెయిన్ రోడ్ అంతా జలమయమవుతుందని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ సమస్యను తెలియజేయగా తక్షణం స్పందించి మెయిన్ రోడ్లో పూడికలు తొలగించాలని ఆదేశించినట్లు, అందులో భాగంగా నగరంలో పూడికలను తొలగించడం అభినందనీయమని జనసేన పార్టీ నాయకుడు నందమూరి వీర వెంకట వినోద్ అన్నారు. కాకినాడ నగరం మెయిన్ రోడ్లో డ్రైన్ పూడికెత్తిత కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మెయిన్ రోడ్ డ్రైన్లపై వేసిన బల్లలను తొలగించి దానిలో సిల్ట్ను తొలగించడం ద్వారా ముంపు సమస్యను, దోమల బెడదను అధిగమించవచ్చని అన్నారు. జలమయం అయిపోతుంది మెయిన్ రోడ్డు. ముఖ్యంగా ఇది షాపింగ్ అంతా ఉండటం వల్ల లేడీస్కి, పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు మా ఊరు మాట కార్యక్రమంలో ఈ విషయాన్ని మరి పవన్ కళ్యాణ్ దృష్టి కళ్యాణ్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయంపై గతంలో 4-5 సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈ కలెక్టర్ గారు యాక్షన్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ పూడిక తీయడం జరుగుతుంది. ఇదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ కార్పొరేషన్పై దృష్టి పెట్టి చాలా బాగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఏఐ ఉపయోగించి నవచేతని యాప్ని ఏ విధంగా అంగన్వాడీ వర్కర్లు స్క్రీనింగ్ చేస్తారన్న విషయాన్ని 0 to 6 months పిల్లల తల్లులకు అవగాహన కల్పించడం, వారు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసు తగ్గట్లుగా మైండ్ స్టోన్స్ చేరుకున్నారో లేదో అన్న విషయాన్ని గుర్తించడం జరుగుతుందని ఐసిడిఎస్ పీడీ లక్ష్మి పేర్కొన్నారు. జగన్నాథపురం సెక్టర్ 1 గోలీలపేట కమ్యూనిటీ హాల్ నందు నవచేతన యాప్పై 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓఏ జ్యోతి అధ్యక్షతన పీడీసీహెచ్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీహెచ్ లక్ష్మి మాట్లాడుతూ ఏఐ ఉపయోగించి నవచేతన యాప్ని ఏ విధంగా అంగన్వాడీ వర్కర్లు స్క్రీనింగ్ చేస్తారు అన్న విషయాన్ని 0 to 6 months పిల్లల తల్లులకు అవగాహన కల్పించడం, వారు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుకు మైల్ స్టోన్స్ చేరుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని గుర్తించడం జరుగుతుందని వివరించారు. దీనివల్ల లోపాలు ఏవైనా ఉంటే వాటిని ముందుగానే గుర్తించి 100% నార్మల్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ ఈ స్క్రీనింగ్ చేసిన డేటా రిపోర్టు యూహెచ్సి లేదా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కు వాళ్ళ యాప్ నందు కనిపిస్తుందని, దానిని బట్టి ఏఎన్ఎంఎస్ మెడికల్ ఆఫీసర్స్ లోపాలు ఉన్న పిల్లలకు ట్రీట్ చేయడానికి సులభతరం అవుతుందని తెలియజేశారు. ఈవో వివి అరుణశ్రీ మాట్లాడుతూ 9 బ్యాండ్స్ ఉంటాయని, వయసుకు తగ్గట్టుగా వాళ్ళని స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నూకరత్నం, సుజాత, పోస్రత్నం, రామలక్ష్మి, పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు పాల్గొన్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు నివాసం వద్ద మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీసెల్ పార్టీ అధ్యక్షులు వజ్రపు కామేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రజక సంఘం అధ్యక్షులు కమిడి భీమశంకరం, మామిడాల గౌతమ్ తేజ, ఎండమూరు మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ సెల్ అధ్యక్షులు కాదా వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్లో చేసిన అభివృద్ధి మీకు కనిపించట్లేదా? నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, అలాగే గ్రామాల్లో దేవాలయాలు
దేవాలయాలతో పాటు సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా గ్రామంలో అభివృద్ధి ఎక్కడా, అలాగే సంక్షేమ పథకాలు ఎక్కడా అని ప్రజలు నిలదీస్తున్నారని, మీరంతా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నక్కా సత్యబాబు, చౌడవరపు సూరిబాబు, చింతా బుజ్జి వెంకటేశ్వరరావు, సవిలి రాజేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే 3 బడ్జెట్లు అయిపోయినాయి. 3 బడ్జెట్లు 9,000 కోట్లు, 9 రూపాయలు కూడా ఇవ్వలేదు. అలాగే కాపులు గట్టి ఎవరికి కూడా ఏ పథకాలు కూడా సరిగా చేయటం లేదు. కాపులు కుర్రలను గట్ట బాగా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా ఇరికిస్తున్నారు అని కాపుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కాపులంతా దాని గురించి మాట్లాడారు. ఎవరిని విమర్శించలేదు. ప్రభుత్వానికి కొన్ని పథకాలు చేయటం లేదని అన్నారు. దానికి సాయంత్రానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు తిరుమతులు గారిని వ్యక్తిగతంగా ఆయన్ని ఏంటి కబ్జా చేస్తాడో అవి చేస్తాడో ఇక చాలా వ్యక్తిగతంగా విమర్శించారు. ఆయన తిరుమతులు గారు అన్నారు, నేను ఏమన్నా కబ్జాలు చేస్తే అది ఎక్కడ చూపించు. మన రైతు భరోసా ఇస్తానన్నారు. ఎవరికైనా రైతు భరోసా ఇచ్చారా? అటువంటి పథకాల గురించి మీరు మాట్లాడండి. మరి ఉపాధి, మరి ఇది ఎవరంటే మహిళలు ఉన్నారు, భర్త చనిపోయారు, మరి భార్యలు పెన్షన్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. మరి నిరుద్యోగులు అన్నారు, నిరుద్యోగులు అన్నారు, అది ఇవ్వలేదు. ఇటువంటి పథకాల గురించే మాట్లాడాలి తప్ప కానీ కన్నబాబు గారు కడప మండలంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పథకాలు మరి కన్నబాబు గారే చేశారు. మరి అటువంటి కన్నబాబు గారిని కూడా మీకు తెలుసు. మరి మీరు పిచ్చిగా మాట్లాడితే మేము మాట్లాడగలం. మా నాయకుడు అటువంటి నేర్పలేదు. ఖబర్దార్, మరి జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నారు. కన్నబాబు గారిని పర్సనల్ అటాక్ చేయడం లేదంటే ఇది చేయడం చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను, పర్సనల్ అటాక్ వద్దు. మీరు ఏదైనా మాట్లాడేది ఏదైనా ఉంటే పర్సనల్ గా వద్దు. పబ్లిక్ పాలసీ మీద మాట్లాడి పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతాం, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. పర్సనల్ అటాక్ అన్నది వద్దు. మళ్ళీ ఇలాంటి పర్సనల్ గా అటాక్లకి వెళ్తే ఈసారి మట్టుకి మేము కూడా మాట్లాడొచ్చండి, కానీ మా సంస్కారం అడ్డొస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది నేర్పలేదు. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి, కన్నబాబు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఏ రోజైనా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం మీరు చూసారండి కన్నబాబు గారు? మరి అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ పేటలు ఉన్నాయో, బీసీ పేటలు ఉన్నాయో, మైనార్టీ వార్డులు ఉన్నాయో, ప్రతి వార్డుల్లో కూడా సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైన్లు మొత్తం అన్ని కూడా మరి కన్నబాబు గారి హయాంలోనే మరి అభివృద్ధి జరిగిందని మేము గర్వంగా చెప్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే వేలింగ్ గ్రామంలో సుమారుగా లేదంటే ₹1 కోటి పై చిలుపుతో పెద్ద ట్యాంకులు కూడా నిర్మించారు. ఆ ట్యాంక్ వల్ల చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మాకు ఈ రోజున మంచినీళ్ళు తాగుతున్నామంటే మరి నిజంగా చెప్పాలని కురసాల కన్నబాబు గారు పెట్టిన భిక్షాన్ని మనం గౌరవంగా చెప్పాలి. మన స్థాయి అది కాదండి. మన ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక మంచి సాంప్రదాయానికి పెట్టింది పేరు. అటువంటి సాంప్రదాయాన్ని మానేసి ఎక్కడో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇలా మన జిల్లాలో చోటపాట నాయకులు మన కడప మండలంలో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. మేము వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు. దయచేసి రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ ఇచ్చారు, మీకు 70,000 మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, వాళ్ళకి అభివృద్ధి ఏ విధంగా అందించాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాలి అనే ఉద్దేశం ముందుకు తీసుకెళ్ళాలని తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఈ సభాముఖంగా తీసుకొచ్చారండి. అలాగే పార్కు ప్రాజెక్ట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ పార్క్ కూడా తీసుకొచ్చారు సార్. మరి ఇంత అభివృద్ధి చేశారు. ఇంకా సీసీ రోడ్లు, డ్రైన్లు చాలా అన్ని కడప గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి మరి చాలా అందమైన గ్రామంగా నడిపించారండి. అలాంటి ఆయన మరి అభివృద్ధి ఏం చేశారు అనేసి విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి 2 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేసిందో కూడా తెలియట్లేదు. మాకైతే కనుక గత 2 నెలలుగా తాగడానికి మంచినీళ్లు లేవండి. సరైన మంచినీళ్లు అందట్లేదు మాకు. మరి అభివృద్ధి అంటే మరి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కూడా ఒక అభివృద్ధేనా అనేసి నేను అడుగుతున్నానండి. ఎందుకంటే 2 నెలల నుంచి మాకు తాగడానికి మంచినీళ్ళు సరైన వాటర్ రావట్లేదండి కడప గ్రామంలో. వీళ్ళేదో సీసీ రోడ్లు వేసారు, కాదంలో కొంత రోడ్లు వేసారు, మేము ఒప్పుకున్నాం. అయ్యా అంటే అభివృద్ధి గవర్నమెంట్ వచ్చింది అభివృద్ధి మేమే చేసామండి. సీసీ రోడ్లు వేసాం, మా 65 గుళ్ళైనా కట్టించారు మా కన్నబాబు గారు. ఏదైనా ఒక గుడి అయినా కట్టించారు. ఇప్పటికి ఏదో ఒకరిని విమర్శించి స్థాయి అంత ఏం కాదండి వెళ్తే. ఇప్పుడు నానాజీ గారు ఏదన్నా ఇప్పుడు రైతులకి న్యాయం చేయమండి సార్. ఏమక్కదు, ఇప్పుడు పిండి లేదు సీజన్లోని ప్రతి రైతుకి ఎవరికో కూడా ఊరియా 1 కేజీ ఊరియా కూడా లేదండి. ఇప్పుడు 20 రోజులు అయింది ఆకుమలు వేసి అలాగా చూస్తున్నారండి. ఏమని అడుగుతుంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. అదే మా యాప్లో ఏదో ఓపెన్ అవ్వాలన్నారు. ఈ సాగుకారుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందాం అంటే వాళ్ళ దగ్గర పిండి లేదు, మాకు సంబంధం లేదు మాకు అంటున్నారు. ఇది ముందుకి వచ్చి ఇలాంటి రైతులకు ఉపయోగమైన పని ఏం చేయమనండి.
ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకునేలా పార్టీ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లందరూ ఓటర్లకు, సర్వే అధికారులకు సహకరించాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు, నాయకులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఎస్ఐఆర్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు వివిఆర్ చౌదరి, వైసీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు, ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ సభ్యులు కృష్ణప్రియాలు పలు సూచనలు చేశారు. అనంతరం పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. పని చక్కగా జరగటానికి, ప్రతి ఒక్క ఓటర్ కూడా నమోదు కావడానికి పార్టీ పరంగా మాకు సహకరించే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు పార్టీ డైరెక్షన్, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ప్రకారం చేయించడం జరిగింది. దీనికి ఈరోజు మరి ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు వివిఆర్ చౌదరి గారు, సోదరులు వివిఆర్ చౌదరి గారు, అదేవిధంగా మాకు సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులుగాను, అదేవిధంగా ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఉన్న కృష్ణప్రియ గారు కూడా రావడం జరిగింది. అంటే యాప్కి సంబంధించి, పాస్వర్డ్ సంబంధించి, టెక్నాలజీ గురించి కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. దీనివల్ల క్లారిటీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకుని వీటిని ఈ కార్యక్రమాలు చేయాలి. నేను అందరినీ కోరేది ఒకటి ఓటర్ మహాశైలిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బూత్కి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న వారందరూ, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి అందరు ఓటర్లు కూడా నమోదయ్యే విధంగా మనం చూడాలి. కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యంత్రాంగం, కుటుంబం, జగన్ గారి అభిమానులందరూ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ, ఇవాళకి ఇంచుమించుగా 10 days అయింది. ఇప్పటికీ మనకి 10 daysలో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అయింది. ఇంక ఇంచుమించుగా 20 days ఉంది. ఈ 20 daysలో సబ్మిట్ చేయాలి. ఇంకొకటి నేను కోరేది ఏంటంటే, మన పిఠాపురం నియోజకవర్గంలో మండలాల్లో కానీ, పట్టణాల్లో కొన్ని వార్డుల్లో కానీ బయట ఉపాధి కోసం, బయట బతుకు తెరువు కోసం, బయట పనుల కోసం చాలామంది బయటకు వెళ్ళి ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉండాలని అనుకుంటారు. చాలా వరకు సమాచారం వారికి కూడా అందజేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీ గ్రామాల్లో, మీ బూత్ పరిధిలో మీరు పర్యవేక్షణ చేసి, అలా ఎవరైనా ఉంటే వారికి సమాచారం ఇచ్చి, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆథరైజేషన్తో ఫోన్లో మాట్లాడించి అధికారులతో ఆ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయడంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ఉండి చక్కగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఈవీఎం, వీవీప్యాట్స్ గోదాముకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ సీఈఓ, స్టేట్ ఈవీఎం నోడల్ అధికారి ఎస్ ఆంజనేయులు, రెవెన్యూ, పోలీస్, ఎన్నికలు, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా గోదామును క్షుణ్ణంగా పరిశీలించి ఈవీఎంలు, వీవీప్యాట్స్ భద్రతకు తీసుకుంటున్న చర్యలు తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈవీఎం, వీవీప్యాట్స్ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. గోదాంలోని స్లాబ్ లీకేజ్లను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి ప్రతి నెల ఈవీఎం గోదామును తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒక్కసారి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్ తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీ నివేదికను క్రమం తప్పకుండా ఈసీఐకి పంపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ప్రియా, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ ఆర్జీఓ ఎస్ మల్లిబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుబ్బారావు, అప్పారావు, చోటిశెట్టి రమేష్ బాబు, పల్లెవెల వీరబాబు, పోలిశెట్టి శ్రీనివాసరావు, వాసిరెడ్డి సత్యకుమార్, రావూరు వెంకటేశ్వరరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, వికాస్ సంస్థల ఆధ్వర్యంలో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకంగా నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు 130 నుండి 150 మంది వరకు విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 8 సంస్థల ప్రతినిధులు ఎంపికలు నిర్వహించగా 47 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని వికాస పీడీకే లచ్చారావు, ఉపాధి కల్పన కార్యాలయం అధికారి శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ తెలిపారు. ఎంపికలు పూర్తి పారదర్శకంగా జరిగాయని, అర్హులైన అభ్యర్థులు ఎంపిక కాగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి 3 నెలలకు జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ముగ్గురు కలిసి సంయుక్త ఆధ్వర్యంలో
ఈ రోజున విభిన్న ప్రతిభావంతులకి ఒక ప్రత్యేకమైన జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో మనకి సుమారుగా ఒక 8 కంపెనీలు, 2 ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే సంస్థలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మనకి సుమారుగా ఒక 130 మంది విభిన్న ప్రతిభావంతులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి ఉన్నారు. ఇందులో హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడిక్లీ హ్యాండిక్యాప్డ్, ఈవెన్ బ్లైండ్ కూడా వచ్చి ఉన్నారు. వీరందరికీ కూడా వారి యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి, వారి యొక్క అర్హతలను బట్టి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ రోజే, కొంతమందికి అయితే ఈ రోజే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూ చేసిన వారందరికీ కూడా గౌరవనీయులైన మినిస్టర్ గారి వారి పర్మిషన్ తీసుకుని వారితోటి, అదే రకంగా కలెక్టర్ గారితో ఈ రోజే ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ కూడా దూరభారం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు ముఖ్యంగా పీడి వికాస, అదే రకంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు చాలా సహకరించారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి సంస్థల ప్రతినిధులు వీరు, అదే రకంగా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పేషెన్స్గా, చాలా ఓపికగా వారి యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ బయోడేటా అంతా తీసుకుని ఈ యొక్క చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైనా కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, కానీ ఇది నిరంతరంగా ఒక సాగే ప్రక్రియ. ఇందాక మన పీడి వికాస గారు చెప్పినట్టుగా దీన్ని మరి ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. చేసినప్పుడు ఎవరైనా డ్రాప్అవుట్స్ ఉన్నా వాళ్ళని కూడా మనం కొత్తగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి 13,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. అట్లాగే కేఎఫ్సి నుంచి కూడా టీమ్ మెంబర్స్ని తీసుకుంటున్నారు. వీరు మేల్ ఆర్ ఫీమేల్ తీసుకుంటున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన హెచ్హెచ్ క్యాండిడేట్లు మాత్రం వీళ్ళకి ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. వీరు శాలరీ సుమారుగా వీరికి కూడా 11,500 నుంచి 15,000 మధ్యలో శాలరీ ఇస్తున్నారు. వీరు కూడా సుమారుగా ఒక 5 తీసుకోవడం జరుగుతుంది. అలాగే లూమినస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రావులపాలెం నుంచి వచ్చారు. వీరు సుమారుగా ఒక 50 మంది వరకు రిక్రూట్మెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. వీరు శాలరీ 17,500 నుంచి 20,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీరు ముఖ్యంగా ఓహెచ్ కానీ హెచ్హెచ్ కానీ పిల్లల్ని ఎవరైనా కూడా ఉన్నాయి వీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు పిఎఫ్ఈఎస్ అన్ని కూడా అవకాశం కల్పించి వీరికి మంచి అవకాశం కూడా కల్పిస్తున్నారు. అడ్మిన్ సైడ్ కానీ, లేకపోతే అకౌంట్ సైడ్ కానీ, కంపెనీ ప్రొడక్షన్ సైడ్ కానీ వీరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధంగా ఒక 7 కంపెనీల వరకు సుమారుగా 150 వేకెన్సీస్తో వీరు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయడానికి వివిధ కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా యూత్ ఫర్ జాబ్స్ అనే ట్రైనింగ్ కంపెనీ కూడా వచ్చింది. వీరు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు. వీరు ఈ కంపెనీలన్నీ కూడా ఈ రోజు రావడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే ఈ రోజే కాదు, ఈ ప్యాటర్న్ కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి 3 నెలలకు కానీ, లేకపోతే 6 నెలలకు కానీ ఇది కొనసాగించవలసిందిగా కూడా కలెక్టర్ గారు ఏడీ డిసబిలిటీ వారిని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు పీడీ వికాస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారు కూడా మేమందరం కూడా సంయుక్తంగా దీన్ని ప్రతి 6 నెలలకు కూడా ఈ కొనసాగింపుని కంటిన్యూ చేయాలని ఆలోచనతో ఉన్నాము. కాబట్టి నిరుద్యోగ ఎవరైనా ఉంటే కనుక ఏడీ డిసబిలిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్న జాబ్స్, ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. మరి ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా గమనించవలసిందిగా కూడా కోరుచున్నాం. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో డ్రైనేజీలు, రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలపై నగరపాలక సంస్థ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ రైతు బజార్లో స్వయంగా పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. పర్యటన సందర్భంగా మున్సిపల్ డ్రైనేజీలను ఆక్రమించి రహదారిపైకి విస్తరించిన దుకాణాలను గుర్తించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఆక్రమణలు కొనసాగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతు బజార్ నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన రైతు బజార్ స్టేట్ ఆఫీసర్పై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సౌకర్యాలకు భంగం కలిగించే ఆక్రమణలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతు బజార్ సమీపంలోని మసీదు, చర్చికి వెళ్లే మార్గంలో దుకాణాలు, వాహనాల రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కమిషనర్ ప్రస్తావించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మార్గం కల్పించడం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విక్రయాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతు బజార్కు వచ్చే వినియోగదారుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. వ్యాపారులు తమ సరుకుల అన్లోడింగ్ కార్యకలాపాలను ఉదయం 7 గంటలలోపు పూర్తి చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సూచనలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నామని కమిషనర్ వివరించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా రైతు బజార్ అభివృద్ధి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డీసీపీ కృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇబ్బంది ఏమీ లేకుండా చేయవచ్చని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన రైతు బజార్కి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా ఆఫ్టర్ సీజన్ లోనికి రాకుండా చూడాలి. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది, పబ్లిక్ చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఈ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఈ డ్రైన్ లోనికి పెట్టడం వల్ల డ్రైన్ క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. డ్రైన్ స్టాగ్నేషన్ అయిపోతుంది. డ్రైన్ స్టాగ్నేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇబ్బంది వస్తుంది. వాడికి ఎవరికైతే మనం స్థలం కేటాయిస్తామో ఆ స్థలంలో హ్యాపీగా వ్యాపారం చేసుకోమని చెప్పండి. అట్లా కాకుండా దుకాణం కనపట్లేదు అని దాంతో వెనకాల ఖాళీ ఉన్నా కూడా ఎదురు పెట్టేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇది పబ్లిక్ చాలా సఫరవుతున్నారు. మనం వీడు కూడా ఒక గౌరవప్రదమైన వ్యాపారం చేసుకున్నాడు కాబట్టి మనకి పబ్లిక్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇబ్బంది పడితే మీ షాపుల దగ్గర కూడా రారు కదా. అందువల్ల ఏంటంటే మీరు షాపులు ఎక్కడైతే కేటాయించి అక్కడ పెట్టుకోండి. ఒకసారి డ్రైన్ ఆక్రమించకుండా వెనక్కి పెట్టుకోండి. ఎదుర షాపులకి మళ్ళీ ఈ షెడ్లు కట్టేస్తున్నారు, గుడ్డలు కట్టేస్తున్నారు. దానివల్ల వెళ్తున్న మోటార్ సైకిల్కి దెబ్బతింది అనుకోండి, అతను పడిపోతాడు. పడిపోయి మళ్ళీ తీవ్రమైన గాయాలు అవుతే ప్రమాదం ఏర్పడుతుంది. మీ వ్యాపారం చక్కగా చేసుకోండి, బట్ ప్రభుత్వం సహకరించండి. ముఖ్యంగా ప్రజల సేఫ్టీ మన సేఫ్టీ. మీరు ఆ విషయంలో మరి కొన్ని అక్కడ డ్రైన్ కూడా పూడుకుపోయింది. డ్రైన్ కూడా పూడిపోతే మరి తీటకేమో అన్నీ కూడా షాపులు పెట్టేస్తారు. తీటకేమో అక్కడ ఇబ్బంది అయిపోతుంది. అలా చేయకుండా మీరు ఏదైతే షాపులు మనకి కేటాయించామో వెనక్కి పెట్టుకోండి, హ్యాపీగా వ్యాపారం చేసుకోండి. డ్రైన్ ఎంకరేజ్ చేయకండి. దానివల్ల నీరు దగ్గర వచ్చి రెయిన్ సీజన్ మరీ ఫ్లోయింగ్ ఎక్కువైపోతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ సమస్యని, డ్రైన్ సమస్యని పరిశీలించారు. కాకినాడ రూరల్ మండలం తోరింగి గ్రామం డ్రైవర్స్ కాలనీ ఎదురుగా గల రాఘవేంద్రపురంలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, గౌరీ మనోహరి దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. అందులో భాగంగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహాలకు యాగశాల ప్రవేశం, ప్రతిష్ఠ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, దీక్షాధారణ, పంచదేవత ప్రార్థనశాల సంస్కారం, మండపారాధన, వాస్తు పూజ, ప్రధాన కుంభవాహన కలశ స్థాపన, ధ్వజ పతాకావిష్కరణ, మృతిక సంగ్రహణం, అంకురార్పణ పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పింకే శ్రీనివాస్ బాబా, గౌరీ మనోహరి దంపతులు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో 2 టౌన్ వద్ద గల సిరిడి సాయిబాబా ఆలయం వద్ద పేదలకు ఆహార పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యనమదల రవి మాట్లాడుతూ కొండబాబు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండి నూరేళ్లు జీవిస్తూ పేద ప్రజల కోరికలు తీర్చి ఉన్నత పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంకే రాజు, అనసూయ, సతీష్, కుప్పశెట్టి చంద్రమౌళి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెంకే శివప్రసాద్, పాలికవాసు, వనుము రాజు, సర్వసిద్ధి శాంతి, మురమళ్ళ చంద్రశేఖర్, మద్దల దిలీప్, సంగాని రాజు, మల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కొండబాబు గారు ఆరోగ్య ఐశ్వర్యాలతో మరి పేదలందరికీ సహాయం చేస్తూ నిండు నూరేళ్లు జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మరి ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి పండుగ సందర్భంగా ఈరోజు మన పెద్దలు ఎందల రవి గారు, వెంకటరాజు గారి ఆధ్వర్యంలో మరి పెద్దలకి, వృద్ధులకి భోజనం పెట్టడం జరిగింది. మరి అలాగే ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు ఎంతో క్షేమం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్యూనా ఫిషింగ్ ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం చర్యలు. వర్క్షాప్లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ స్పష్టం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ బాబు, మరోసారి ఎంపీగా అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ సభ్యులు.
జిల్లాను డ్రగ్స్ ఫ్రీ కాకినాడగా రూపొందించడమే మనందరి లక్ష్యం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఎస్పీ కలెక్టర్ ర్యాలీ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. 132వ మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.